దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఎప్పుడు వచ్చినా కూడా మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, క్రిస్మస్ ముందు ఏ చర్చిలో అయినా సరే మెసేజ్ ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్తారు? ఎవరి గురించి చెప్తారు? క్రిస్మస్ ఒక వారం ముందు ఎవరి గురించి చెప్తారు? 100 షేకెళ్ళ ప్రశ్న. నీకు 100 ఇచ్చేయమను, నేను పాస్టర్ గారికి తీసుకు. ఏ మెసేజ్ అయినా కూడా, ఏ చర్చిలో అయినా కూడా క్రిస్మస్ ముందు చెప్పే మెసేజ్ ఏంటంటే, ఎలిజబెత్, జకరియా, బాప్తిస్మిచ్చు, యోహాను. ఎందుకనంటే దే ఆర్ రిలేటెడ్. అంటే ఈ యొక్క ఫ్యామిలీ అంటే మరియమ్మ, ఎలిజబెత్ ఫ్యామిలీ చుట్టాలు. వీళ్ళు ఎవరో బంధువులు. ఎవరిళ్ళు? బంధువులే కాకుండా యేసు ప్రభు యోహానుకి సంబంధం ఉంది. ఏంటంటే అరణ్యములో ఒక కేక. ఏంటిది? అడవిలో ఒక కేక. చదవండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము, త్వరగా 43 నుంచి 5 వరకు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ మార్గమును సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉందంటే, ఈ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, ఆలకించుడి. యెషయా అంటున్నారు, పరిశుద్ధాత్మ పూర్ణులై వారు ఏమంటున్నారంటే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. హల్లెలూయా. ఒకడు ప్రకటించున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం ప్రకటిస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, యెహోవా మార్గము సరళము చేయుటకై ఇదిగో ఆయన దూత ఆయనచే, అనగా యెహోవాచే ముందుగా పంపించబడిన ఆ దూత అడవిలో, అరణ్యములో ఒక కేక వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సర్వ సంతానమా, ఇదిగో దేవుని యొక్క ఉగ్రతకు మీరు గురవ్వకుండా ఉండాలంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు నిమిత్తం మీరు బాప్తిస్మం తీసుకోండి అరణ్యములో ఒకని కేక. హల్లెలూయా. మలాకి గ్రంథము ఇప్పుడు చదవండి, మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆయమునకు హఠాత్తుగా వచ్చును. హల్లెలూయా. మన ప్రభు మార్గం సిద్ధం చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. అనగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ముందుగా, యేసు ప్రభు పుట్టే ముందుగా ఏమైందంటే, ఆది కాండము బైబిల్లో మొదటి గ్రంథం ఏంటంటే పాత నిబంధనలో లాస్ట్ది మలాకి తర్వాత కొత్త నిబంధనలు ఏ అధ్యాయం ఉంది? మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త, ఈ మలాకి గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అంటారు. ఏమంటారు? నిశ్శబ్ద కాలం. ఏంటి నిశ్శబ్ద కాలం? ప్రజలు తినలేదా? ప్రజలు యుద్ధం చేయలేదా? రాజులు లేరా? లేకపోతే ప్రళయాలు రాలేదా? భూకంపాలు రాలేదా? ఎందుకని నిశ్శబ్ద కాలం అని అన్నారంటే, మలాకి నుండి మత్తయి సువార్త వరకు ఎప్పుడైతే ఇశ్రాయేలు పాపం చేసింది, ఎప్పుడైతే యూదులు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధికులైపోయారో, ఎప్పుడైతే యూదులు చెదరగొట్టబడ్డారో, ఇదిగో దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు లేకపోయారో, దేవుడు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలతో మాట్లాడుట మానివేసి ఉన్నారు. ఈ సైలెంట్ పీరియడ్ ఎవరిదో తెలుసా? మనిషిది కాదు, దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మగువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చిన. దిక్కు దశ లేని మానవుని దగ్గరికి, ఇదిగో దారిద్ర్యంలో నివసించేటటువంటి మానవునికి, చీకటిలో ఉన్న వారిని విడుదల కలుగు చేయడానికి దేవుని మనసు తిరిగిన సమయంలో దేవుడే దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తిరిగి ఆయన అంటున్నాడు, ఇదిగో మొట్టమొదటిసారిగా గాబ్రియేలు దూత, హల్లెలూయా,
హల్లెలూయా. మొట్టమొదటిసారిగా గాబ్రియేలు దూత గలిలయలోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా గాబ్రియేలు దూత ఒక సువార్తమానంతో వచ్చినది. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో యాజకత్వం చేయాలంటే, దేవుని మందిరంలో మరి ఆ యొక్క దేవుని నిబంధనలు, ఆ కార్యక్రమాలు మందిరంలో చేయుటకు యాజకులు ఉంటారు. అక్కడ ఎంతమంది? చాలా మంది ఉంటారు. ఆ చాలా మందిలో ఒకరి తరువాత ఒకరు తరగతులు, అనగా ఒకరి తరువాత ఒకరు వచ్చుచున్న కాలములో దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆరాధన లేకుంటే బలి అర్పించే సమయంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే కాలం వచ్చినప్పుడు, ఇదిగో జకరియా అనే వ్యక్తి, ఏం పేరు అంటారు? జకరియా అనే యాజకుడు ఆ మందిరంలోనికి వెళ్ళేటటువంటి రోజు వచ్చింది. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా యాజకుడు వెళ్తాడు కదా, యాజకుడికి ఇక్కడ తాళ్ళు ఉంటాయి కదా, ఏలాడతాడు. 2 తాళ్ళు కడతారు, పెద్ద తాళ్ళు. ఏంటివి? పెద్ద తాళ్ళు. యాజకుడు లోపలికి వెళ్తాడు. ఆలస్యం చేసాడు అనుకోండి, సాంప్రదాయం. ఆలస్యం చేసాడు అనుకోండి, అక్కడ దేవుడు కనపడడం, లేకుంటే దేవుని ఉగ్రతకి సేవకుడన్నా లేచిపోతాడని లేచిన వాడిని లాక్ రావడానికి తాళ్ళు కడతారు. రాంగ్ కేసు వెళ్తే రాంగ్ ఏంటి, ఎక్కడైతే రాంగ్ అయినా రైట్ గా వెళ్ళిపోదు. అక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఉండే ఆ స్థలంలోనికి జకరియా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమయం ఉంటుంది, సర్టన్ టైం ఉంటుంది. 1 గంట, అరగంట, పావు గంట. ప్రతి సేవకుడు కూడా వెళ్ళినప్పుడు టైంకి రావాలి. రాకుండా జకరియా వచ్చే సమయం లేట్ అయిపోతుంది. లేట్ అవ్వగానే అమ్మో ఏదో జరిగింది అక్కడ, యాజకుడు ఇంకా రాలేదు అనుకున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇదిగో అక్కడ ఒక దేవదూత కనపడుతుంది. హల్లెలూయా. సముఖంలో ఒక దేవదూత ధూపం వేసే ప్రదేశంలో కుడి చేతి వైపున ఒక దేవదూత కనపడుతుంది. ఆ దేవదూత ఏ పేరు? గాబ్రియేలు. హల్లెలూయా. గాబ్రియేలు దూత అంటే పాలు, శాంతి, సమాధానం, శుభవార్త. మిఖాయేల్ అంటే మొన్న లేరుగా, అర్థమైందా? మిఖాయేల్ అంటే కసక్కే, అర్థమైందా? గాబ్రియేలు దూత అంటే దేవుని దూత. హల్లెలూయా. శుభవార్త తెచ్చే దేవదూత అక్కడికి వచ్చి నిలబడి ఏమంటుంది? ఇదిగో జకరియా, నీ యాచనలు, నీ యొక్క ప్రార్థన, నీ భక్తి నేను చూచా. హల్లెలూయా. నీ ప్రార్థన నువ్వేమడుగుతున్నావు చదవండి. లూకాసు వార్త ఆ వచనం చదివిన తర్వాత నేను కొన్ని మాటలు ముగిస్తాను. హల్లెలూయా. 1వ అధ్యాయము 37వ వచనం, 35. వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు కాదు. ఓకే. జకరియా తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 1:13 ఉంటదండి. ఏమన్నది? జకరియా నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా. హల్లెలూయా. యాజకుడు తన భార్య, గొడ్రాలు, అనేక మంది ప్రార్థన చేస్తున్నాడండి. సేవకుడు అసలు 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 నిజమైన సేవకుడైతే, నిజమైన యాజకుడైతే దేవుడు ఇతను మొరడా, దేవుడు ఇతనికి పిల్లల్ని కూడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన యాజకత్వం చేస్తూనే తన అవసరం గురించి కూడా అడుగుతున్నాడు. హల్లెలూయా. తన యొక్క అవసరం గురించి కూడా అడుగుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవదూత, ఇదిగో జకరియా, నీ ప్రార్థనలో నేను విన్నా, నువ్వు భయపడవాకు నువ్వు. హల్లెలూయా. నీకు ఒక కుమారుడు, నీ భార్య గర్భవతి అవుతుంది. అది అయిన తర్వాత నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారునికి నువ్వు యోహాను అని పేరు పెడతావు అంటాడు. అనగానే ఆయన ఏమంటాడు తెలుసా? అసలే నా పని అయిపోయింది నాయన, నేను వృద్ధుడిని అయిపోయా, నా భార్య వృద్ధురాలైపోయింది,
నేను ఎలాగా, ఇది ఎలా సాధ్యమో, ఇది ఎలా అని చెప్పి ఆయన అన్నప్పుడు, ఇదిగో నీకు ఒక చిహ్నం ఒకటి ఏంటో తెలుసా, నీవు మాట్లాడవు, నీ నోరు మూగపోతుంది. ఆ శిశువుకు పేరు పెట్టే వరకు కూడా నీవు మూగవాడు అయిపోతావు. ఎప్పుడైతే ఆలయంలో నుంచి బయటకు వస్తాడో దేవుని బిడ్డలారా, మకారా మకారా లామా అత అర్బేజ్మా మా బిపిని ఏమంటారు నాకు తెలియదు. ఇప్పుడు తర్వాత నువ్వు ఎందుకున్నావు, ఇంతసేపు లేట్ అయిందేంటి, ఏమైందని చెప్పి అందరూ అడుగుతుంటే మనోడు బెబ్బా బెబ్బా అంటున్నాడు, బయటకు వచ్చి ఇంతే అంటున్నాడు. ఏంటో ఆలయం జరిగిపోయింది, ఏదో మహత్కార్యం జరిగింది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంతమంది యాజకులు వెళ్ళారు కానీ ఏమి జరగల, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి ఆ యొక్క యాజకుని గురించి అంటారు దేవుని బిడ్డలారా. ఇదిగో గొడ్రాలైనటువంటి ఆ ఎలిజబెత్ దగ్గరికి కూడా దేవదూత వెళ్ళి, నీవు ఒక కుమారుని కంటావు, నీవు అతనికి యోహాను అని పేరు. ఎప్పుడైతే నిండు శూలాలతో ఉంటుందో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే 6 నెలల గర్భంతో ఉంటుందో, ఇప్పుడు 6 నెలల గర్భంతో ఒక వృద్ధురాలు ఉంటుందండి. ఒక వృద్ధురాలు గర్భంతో ఉంటది. ఉన్నప్పుడు అదే సమయంలో నజరేతు అనగా గలిలయలోని నజరేతు దగ్గరికి మరలా గాబ్రియెల్ దూత ఆకాశం నుండి వస్తుంది. వచ్చి ఒక ప్రధానం అనగా ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీ దగ్గరికి, ఒక కన్య దగ్గరికి వెళ్ళి అంటది, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక అనగా ఆమె భయపడిపోయి, ఆ దయాప్రాప్తురాలను కరెక్టే, ఆ శుభవచనం ఏంటి నీ సేవకురాలికి, ఈ దీనురాలికి తెలియచేయమన్నప్పుడు, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు కుమారుని కంటావు, ఆయనకు నీవు ఇమ్మానుయేలని పేరు పెడతావు అనగానే, అయ్యో నిన్నగా మొన్నే ఇదిగో యోసి మనం యోసి అంటాం కదా, యోసి కాదు మీరు ఇలాగే యోసి, ఇజ్రాయెల్లో యోసి ఉంటాడా? యోసి అంటే ఏదో పేరు కాదు, యోసేఫ్. ఏం పేరు? యోసేఫ్, జోసెఫ్ అంటాం కదా ఇంగ్లీష్లో. మన పిల్లలకి ఇంగ్లీష్ బాగా వచ్చు. జోసెఫ్ అంటే యోసేపు అని అర్థం. ఈ యోసేపు దగ్గరికి తో ప్రదానం చేయబడింది మరియా. అప్పుడు వెంటనే ఆమెకి ఒక్కసారి భయం వేస్తుంది, గుండె జల్లు మంటది. రేపు మాపు పెళ్లి, మా యూదుల్లో ఇదిగో పెళ్లి కాకుండా గర్భంగానే ఏదైనా అయితే మనం ఎవరితో అన్నా సరే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నామని రాళ్ళతో చంపుతారు అని చెప్పి పెద్ద సినిమా ఆమెకి కనబడిపోగానే ఆమె దేవదూత ఏమంటారు సార్, అమ్మా భయపడబాకు, హల్లెలూయా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు, హల్లెలూయా, నీ నుండి ఒక కుమారుడు పుడతాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ జగాన్ని ఈ యుగాన్ని రాజు దేవుని కుమారుడు నీ యందు జన్మిస్తాడన్నప్పుడు, ఇదిగో నీవు డౌట్ పడొద్దు. నీవు డౌట్ పడకుండా ఉండాలంటే ఒక విషయం నీకు చెప్తే ఏంటి తెలుసా, నీ బంధువురాలైన ఎలిజబెత్ అదిగో ఆ కొండ ప్రాంతంలో ఈ రోజున గర్భంతుంది. ఆమె 6వ నెల అనగానే, అమ్మ బాబు ఎలిజబెత్ రేపు బాబు చచ్చిపోద్ది అనుకుంటాం మేమందరం మా ఊర్లో. ముసలిది అయిపోయింది, ఆయన యాజకుడు అయిపోయాడు, ఇప్పుడు గర్భవతి అంటున్నాడు అంటే దేవదూత నిజమా కాదా అనగానే, చూసావా నువ్వేమనుకుంటున్నావు, రేపు బాబు చచ్చిపోద్ది ఆయన గర్భవతి అనుకుంటాం కదా. ఇదిగో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వయసుతో సంబంధం లేదు నీ దేవునికి, వయసుతో సంబంధం లేదు. నీవు గుడ్డివాడవా కాళ్ళిస్తాడు, నీవు గుడ్డివాడవా చూపిస్తాడు. ఇదిగో దేవుని నోట నుండి ఏదైతే మాట డెలివర్ అవుతుందో, ఇట్ షుడ్ బి డన్, ఇట్ విల్ బి డన్, అది జరిగిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. నవ్విన సారా ఏమంటున్నాడు, సారా నవ్వలేదంట మళ్ళీ సిగ్గుపడతా, నవ్వాలి. నీకు నవ్వు కలిగించే నవ్వు లాంటి కుమారుడు నీకు పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సారా దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? దేవుని బిడ్డలారా, ఆ యాజకుడు ప్రార్థన చేస్తూ తన కోసం అడుగుతున్నాడు. వృద్ధాప్యములో, హల్లెలూయా, వృద్ధాప్యములో కూడా దేవుడు కరుణిస్తాడు. హల్లెలూయా. పిల్లలు లేనివాడు వృద్ధాప్యంలో ఉన్న పిల్లలు ట్రై చేయండి. అర్థమైంది? పిల్లలు ఉన్న వాళ్ళు వృద్ధాప్యంలో హాస్పిటల్కి అలవాటు. అర్థమైందా? పిల్లలు వింటారా, వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా కరుణించే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. మరణంలో ఉన్న వాళ్ళని సైతం ఆయన మాటలు చెప్పి ఆయన లేవనెత్తగలడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తాకుమి అంటే చిన్నదాన్ని లేచిపోయింది, గుడ్డోడు వెళ్ళిపోతున్నాడు. అలాగా ఆడికి
ఎటు వెళ్తారో తెలియదు, జనాలందరూ వెళ్తా ఉన్నాడు, ఆ బాబా బాబా బాబా. దేవుడు ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రభుకి అసాధ్యమైనటువంటి ఏమి లేదు. దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో క్రిస్మస్, హల్లెలూయా, నీ జీవితంలో అభివృద్ధి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరీకి చెప్తాడు ఏమనంటే, మరీకి ఎలిజబెత్ గురించి చెప్పాల్సిన పనేం లేదు. ఆమెలో నమ్మకం కలగడానికి, అంటే మా అమ్మ కూడా పిల్లల్ని దేవుడు ఇవ్వగలుగుతున్నట్టే నాకు కూడా ఏదో జరిగిపోతుంది, నేను ధైర్యంగా ఉండొచ్చు, రిలాక్స్. దేవుడు పెట్టారా, సేవకుడిని ఆదరించాడు దేవుడు. జకర్యాని భయపడవు, జకర్యా నీకు యోహాన్ని, ఎప్పుడైతే యోహాన్ని కట్టదో ఎలిజబెత్, కన్న తర్వాత అమ్మ బాబోయ్ ఏం 12 పిల్లడు పుట్టాడు రా బాబు అని బయటికి దగ్గర తీసుకొచ్చి, ఇజ్రాయెల్లో సాంప్రదాయం ఏంటంటే, మీ పేరు యాకోబు అనుకోండి, తండ్రి పేరు. ఆ యాకోబు ఆట పక్కన ఇస్సాకు, ఇటు పక్క దావీదు, ఎవరు ఉంటారు చుట్టాల పేర్లు, వాళ్ళ చుట్టాల పేరు మీద వచ్చే పేరు కానీ తండ్రి పేరు మీద వచ్చేటువంటి అక్షరాలతో కూడిన పేరే పెడతారు. ఈయన పేరే పేరు జకర్యా, ఏం పేరేంటి ఎలిజబెత్. కానీ ఈయనకి ఏం పేరు పెట్టారు, యోహాన్ అని పెట్టారు. వాళ్ళందరూ అంటారు ఇదేంటి మకార మాసే, మనకు కష్టం ఉంది, మనకొక రూలు రెగ్యులేషన్స్, ఒక పద్ధతి ఉంది, నువ్వేంటి ఏకంగా యోహాన్, ఎవరు లేరే మీ తరపున కానీ ఇటు తరపున కానీ ఎవరు యోహాన్ లేరు, ఎందుకు పెడుతున్నావు అని అంటే, నేను పెడుతున్నాను యోహానే అంటది. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కొడుకు ఏం పేరు పెట్టమంటావు అంటే, ఒక పలక ఒక బలపం పట్టురంటాడు. పలక బలపం. ఎప్పుడైతే యోహన్నాన్ యోహన్నా అని రాస్తాడు, యోహాను అని రాస్తాడు, వెంటనే మాట్లాడతాడు, యోహాను మా అబ్బాయి పేరు యోహాన్ అంటే, అమ్మ వీడేంటారు మరొకదాకా బాబా అన్నాడు. అంటే వెంటనే దేవదూత చెప్పింది అన్నమాట సైన్, ఎప్పుడైతే నీ కుమారుడికి యోహాన్ అని అంటావో అప్పుడు నీ యొక్క స్వరం వస్తుందని. హల్లెలూయా. అద్భుతం, ఎన్ని అద్భుతాలు జరిగినాయి చూసారా. ఒక 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 యాజకుడు భక్తితో ప్రార్థన చేస్తే నీ మనవి నేను విన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. క్రిస్మస్ లో కూడా అద్భుతం, హల్లెలూయా. కాబట్టి ఏ క్షణానైనా కూడా నీ జీవితంలో అద్భుతం జరగవచ్చు, ఎప్పుడైనా అద్భుతం జరగవచ్చు. ఇది